మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జెడ్పేలో సంపాదించినటువంటి జెడ్ బజార్లో ఏదైతే మనకి కమిషన్ సంపాదించుకుంటామో ఆ కమిషన్ వ్యాలెట్ని మన జెడ్పే సర్వీస్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, దానితో పాటుగా ఆ ట్రాన్స్ఫర్ చేసి మనం సర్వీస్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ తోటి ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఈ క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అందరికీ ముందుగా మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు మీ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు అందరికీ తెలిసిందే, కంపెనీ వారు చెప్పినట్లుగా మనకి 3 ప్రొడక్ట్స్, ఆ 3 ప్రొడక్ట్స్ ద్వారా మనం ఎర్నింగ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ మనకి కంపెనీ కల్పిస్తుంది. అందులో మొట్టమొదటిది జెడ్ బజార్, రెండవది జెడ్పే. జెడ్ బజార్ వచ్చేసరికి బిజినెస్ అండ్ షాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మీకు అందరికీ తెలిసిందే. జెడ్పేలో మనం సర్వీసులు యూజ్ చేసుకుంటాం, ఏదైతే రీఛార్జీలు కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ముందుగా జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేసి అందులో వచ్చినటువంటి ఎర్నింగ్ని, అందులో ఏదైతే ఎర్నింగ్ ఉందో ఆ ఎర్నింగ్ ద్వారా మనం ఏ విధంగా జెడ్పేకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు, ఆ తర్వాత దాని నుంచి సర్వీస్ వ్యాలెట్లో నుంచి మనం ఏ విధంగా రీఛార్జ్ చేయవచ్చు అనే విషయాలన్నీ కూడా చెప్తా. ముందుగా జెడ్పే ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు 975 రూపాయలు సర్వీస్ వ్యాలెట్లో ఉన్నాయి ఆల్రెడీ. నేను ఒక 100 రూపాయలు అంటే 10% కటింగ్ పోను 90 రూపాయలు యాడ్ అవుతాయి, అంటే 1065 రూపాయలు మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 975 రూపాయలు ఉంది, చూశారు కదా. సర్వీస్ వ్యాలెట్లో ప్రజెంట్ 975 రూపాయలు ఉంది. ఇప్పుడు నేను జెడ్ బజార్ నుంచి ఏదైతే ఎర్నింగ్ కమిషన్ వ్యాలెట్ ఉందో నా కమిషన్ వ్యాలెట్ నుంచి జెడ్పేకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు. దానికోసం ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ మనీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కమిషన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ని ఇక్కడ చూడండి, 7,575 రూపాయలు నా కమిషన్ వ్యాలెట్లో ఉంది. నేను ఒక 100 రూపాయలు అంటే ఎగ్జాంపుల్గా పంపిస్తున్నాను, 100 రూపాయలు అని టైప్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ వ్యాలెట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఫండ్ వ్యాలెట్. మీరు బ్యాంక్కి కావాలన్నా విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా ఫండ్ వ్యాలెట్ అంటే మీ సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్కి జెడ్ బజార్లో ఉన్నటువంటి ఫండ్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు, లేదా సర్వీస్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది సర్వీస్ వ్యాలెట్, అంటే నా యొక్క జెడ్పే సర్వీస్ వ్యాలెట్కి పంపించాలి. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. తర్వాత టీపిన్ అడుగుతుంది, ఆ టీపిన్ ఎంటర్ చేయండి. ఈ విధంగా టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేస్తున్నాను. మన జెడ్పే ఏదైతే ఉందో నా యొక్క జెడ్పే సర్వీస్ వ్యాలెట్ చూడండి, ట్రాన్స్ఫర్ టు సర్వీస్ వ్యాలెట్ అని వచ్చేసింది. సర్వీస్ వ్యాలెట్కి ఈ రకంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి జెడ్పే ఓపెన్ చేసి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. 1,065 రూపాయలు, ఇందాక 975 కదా. సర్వీస్ వ్యాలెట్ యొక్క ట్రాన్సాక్షన్ ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడే జస్ట్ సెల్ఫ్ 90 రూపాయలు సక్సెస్ఫుల్గా యాడ్ అయింది, అంటే 100 రూపాయల్లో 10% పోను 90 రూపాయలు యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వీస్ వ్యాలెట్ యూజ్ చేసుకొని నేను రీఛార్జ్ చేసి చూపిస్తాను లైవ్లో. చూడండి, నా నెంబర్ లైవ్లో రీఛార్జ్ చేస్తున్నాను. నెంబర్ క్లిక్ చేశాను. సెలెక్ట్ ఆపరేటర్ అంటే ఎయిర్టెల్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్రౌజ్ ప్లాన్స్లో నేనైతే ట్రూలీ అన్లిమిటెడ్లోకి వెళ్ళి 979 రూపాయలు ఇది ఉంది కదా, 979 రూపాయలు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు రీఛార్జ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మరలా టీపిన్ అడుగుతుంది, టీపిన్ ఎంటర్ చేయండి. టీపిన్ ఎంటర్ చేయడంతో ఈ రకంగా తిరుగుతూ ఉంటుంది. ఆ రీఛార్జ్ వాల్యూ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే రీఛార్జ్ కంప్లీట్ అవుతుందో మీకు ఆ సర్వీస్ వ్యాలెట్లో నుంచి రీఛార్జ్ కూడా సక్సెస్ఫుల్గా ఈజీగా కంప్లీట్ అవుతుంది. చూడండి, రీఛార్జ్ సక్సెస్ఫుల్. చూడండి, హాయ్ ఎయిర్టెల్
హాయ్, మీ ఎయిర్టెల్ నెంబర్ 94920కి రూ. 979 రీఛార్జ్ విజయవంతంగా పూర్తయింది, జమ చేయబడింది. ఈ రకంగా స్పాట్లో రీఛార్జ్ అయితే అయిపోవటం జరుగుతుంది. రీఛార్జ్ అవ్వడంతో పాటుగా క్యాష్ బ్యాక్ చూడండి, క్యాష్ బ్యాక్ రూ. 69 నా ఎర్నింగ్ రావడం జరిగింది. రూ. 69 రీఛార్జ్ కమిషన్ వచ్చింది. ఇక్కడ ఒకసారి క్యాష్ బ్యాక్ ఆఫర్లో చూడండి. మనం రీఛార్జ్ చేసిన తర్వాత మనం ఓన్గా ఏదైతే రీఛార్జ్ చేసామో ఆ రీఛార్జ్ చేసినటువంటి అమౌంట్కి వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ వ్యాలెట్లోకి వస్తుంది. ఇక్కడ సర్వీస్ వ్యాలెట్లో ఎంత ఉంది? మొత్తం 979 రూపాయలకి మిగిలినటువంటి అమౌంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఏదైతే వచ్చిందో దాన్ని రీడీమ్ చేసుకోవటం ఎలాగా? క్యాష్ బ్యాక్ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. చూడండి, రూ. 68.53 రీఛార్జ్కి వచ్చింది. ₹1 వచ్చేసరికి సైన్ అప్ బోనస్లో నుంచి వచ్చేసింది. టోటల్గా రూ. 69. ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో నుంచి రీడీమ్ చేసుకోవటం, రీడీమ్ క్యాష్ బ్యాక్ అని ఉంది కదా, రీడీమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ చేయండి. నేను ₹69 ఎంటర్ చేస్తున్నా. మినిమం ₹50 ఉంటే క్యాష్ బ్యాక్ రీడీమ్ చేసుకోవచ్చు. రీడీమ్ పైన క్లిక్ చేయండి. అమౌంట్ డెబిటెడ్ అండ్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ చూసుకోవచ్చు. మరలా రీఫ్రెష్ చేస్తే ₹148 సర్వీస్ వ్యాలెట్కి వచ్చింది. ఇందాక 979.86 ఉంది. ఈ రూ. 86కి ₹62 కమిషన్ వ్యాలెట్లోకి యాడ్ అయింది. అంటే ₹62.10 యాడ్ అయింది. ₹148.10 టోటల్ బ్యాలెన్స్ అయింది. చూశారు కదా, ఈ రకంగా చాలా ఈజీగా మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ని సర్వీస్ వ్యాలెట్లోకి అయితే మార్చుకోవచ్చు. చాలా ఈజీగా రీడీమ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చాలా స్పీడ్గా అవుతుంది. మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ని రీడీమ్ మరలా సర్వీస్ వ్యాలెట్లోకి చేసుకోవచ్చు. అవి తిరిగి మరలా నెక్స్ట్ రీఛార్జ్కి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ రకంగా మనం సంపాదనతో పాటు రీఛార్జ్ మీద క్యాష్ బ్యాక్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఏ విధంగా వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని రీడీమ్ చేసుకోవాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.